విజయవాడ సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నేడు నియోజకవర్గ కార్యాలయ ప్రారంభం కాబోతోంది. ప్రారంభోత్సవానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ కేశినేని నాని హాజరు కాబోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కూడా వెల్లంపల్లి ఆహ్వానం పంపించారు. అయితే ఆయన హాజరుపై క్లారిటీ అయితే లేదు. బుధవారం ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన మల్లాది విష్ణు తాజా రాజకీయాలపై చర్చించారు. మల్లాది విష్ణు ఏర్పాటు చేసిన సమావేశానికి 3 కార్పొరేటర్లు హాజరు కాగా 13 మంది కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. మనకు పార్టీనే ముఖ్యమని, గెలిస్తేనే అందరం బాగుంటామని సమావేశంలో కార్యకర్తలకు మల్లాది విష్ణు హితబోధ చేసినట్లు సమాచారం. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరుపై మల్లాది నోరు మెదపలేదు. అయితే ఇవాళ జరిగే నియోజకవర్గ కార్యాలయం ప్రారంభానికి ఆయన హాజరవుతారా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నేడు నియోజకవర్గ కార్యాలయం ప్రారంభం కాబోతోంది. ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి సంబంధించిన డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాయి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి, చెప్పండి, నియోజకవర్గ కార్యాలయం అయితే ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఒక పక్క వెల్లంపల్లి, ఒక పక్క మల్లాది విష్ణు, ఇద్దరూ కూడా సెంట్రల్ సీటు విషయంలో ఒకరు పోటీ చేస్తుంటే మరొకరు సీటు లేని నిరాశలో ఉన్నారు. అయితే ఈరోజు జరిగే అత్యంత ముఖ్యమైన సమావేశం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ కార్యాలయం. ఆ పార్టీ కార్యాలయానికి మొత్తం నియోజకవర్గంలో ఉన్న క్యాడర్ అంతా తరలి రావాలి అని వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్గా ఫోన్లు చేస్తున్నారు, ఇన్విటేషన్లు కూడా పంపిస్తున్నారు. ఆ కార్యాలయానికి సజ్జల రామకృష్ణారెడ్డి, కేశినేని శ్రీనివాస్తో పాటు మొత్తం విజయవాడలో ఉన్న వైసీపీ నేతలంతా, కీలక నేతలంతా కూడా హాజరవుతున్న నేపథ్యంలో అందరూ హాజరవుతున్నారు. కానీ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రస్తుత ఎమ్మెల్యే మల్లాది విష్ణు హాజరవుతారా లేదా అనేది ఇప్పుడు మొత్తం చర్చగా మారుతోంది. ఎందుకంటే ఒక భారీ స్థాయిలో పార్టీ ఆఫీసు ఓపెనింగ్ పెట్టుకొని ఇక్కడ వైసీపీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా వెల్లంపల్లితో పాటే ఉన్నారు అని చెప్పుకోవడానికి వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే మొత్తం భారీ ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. కానీ మల్లాది విష్ణు హాజరు కావడం పైన సందిగ్ధత నెలకొంది. నిన్న సాయంత్రం కూడా మల్లాది విష్ణు మొత్తం ముఖ్య నేతలతో కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు. కానీ ఆ మీటింగ్లో అందరూ కూడా పార్టీకి ఓటేయాలి, పార్టీని బలపరచాలి అన్నారు తప్ప రేపు మీటింగ్కి వెళ్ళాలని కానీ, రేపు మీటింగ్ నేను కూడా వస్తానని కానీ ఆయన ఎక్కడో కూడా చెప్పని పరిస్థితి ఉన్న నేపథ్యంలో మల్లాది విష్ణు ఏం చేయబోతున్నారు అనేది కాసేపట్లో తెలియబోతోంది. మల్లాది విష్ణు కనుక హాజరు కాకపోతే పూర్తిగా ఆయనైతే వైసీపీ పార్టీకి దూరంగా జరగబోతున్నట్టుగా కూడా అఫీషియల్గా పార్టీ పెద్దల ముందు సంకేతాలు ఇచ్చినట్టే. కానీ మల్లాది విష్ణు హాజరైతే మాత్రం ఖచ్చితంగా పార్టీకి సంబంధించి మల్లాది విష్ణు ఒకవైపు, వెల్లంపల్లి ఒకవైపు ఇద్దరూ కలిసి విజయవాడ సెంటర్లో ప్రచారం చేసే అవకాశం కనబడుతోంది. దీనిపైన కాసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతోంది. రైట్, థాంక్యూ సాయి.